నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. సార్ నాకు పిగ్మెంటేషన్ ఉంది సార్. నాకు నోస్ పైన లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ వస్తుందా? నాకు నోస్ పైన పిగ్మెంటేషన్ నాకు పోవాలి. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని నాగరాజ్ గారు అడుగుతున్నారండి. నా వీక్షకులు సబ్స్క్రైబర్కి ఎందుకు నేను వీడియో రిప్లై చేస్తానంటే కామెంట్స్కి ఎంతో లక్షలాది మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి. వాటి గురించని తప్పకుండా చాలామందికి అపోహలు కూడా ఉంటాయి. వాటిని అన్నింటినీ క్లియర్ చేయడానికనే నేను ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మంది ప్రాబ్లమ్స్ మీకు నోస్ పైన పిగ్మెంటేషన్ తోటి మొదలవుతుందండి. నోస్ పైన పిగ్మెంటేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, నోస్ పైన పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఎలాంటి కారణాలు ఉంటాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి ఇవాళ వివరిస్తాను మీకు. నోస్ పైన పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు దానికి మంగుమచ్చలైన ఉండొచ్చండి, లేకుంటే ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అయినా ఉండొచ్చండి. అలానే కాకుండా మీకు ఇంకొక ప్రాబ్లమ్స్ ఫ్రెక్కిల్స్ అనేటివి ఉంటాయండి. దానితో పాటు మీకు నేజల్ పిగ్మెంటేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇదే కాకుండా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్, సెబోరిక్ మెలనోసిస్ ఇలాంటి ఇతరత్ర కండిషన్స్ తోటి కూడా మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. ఈ నలుపు ఏదైతే ఇక్కడ ఈ చర్మం పైన మనకి ముక్కు పైన ఉంటుందో దానికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంది, ఎంత డెప్త్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంది, ఎందుకు వచ్చింది అనే దాంతో చూసి మనం పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ అనేటివి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మనకేంటంటే ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చర్మంలో మనకి ఏ డెప్త్లో ఉంది పిగ్మెంటేషన్ అనేది చూడటానికని మేము ఇక్కడ ఒక సపరేట్ టెస్ట్ అది చేస్తామండి. అది చేయటంతో మనకి చాలా మంచిగా రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటుంది. అలానే ముఖ్యమైనది మనం చూసుకోవాల్సింది ఏంటంటే చర్మంలో మనకి పిగ్మెంటేషన్ అనేది మెలాస్మా వచ్చిందా? మెలాస్మా అంటే మంగుమచ్చలండి. మంగుమచ్చలు అనేది నోస్ పైన, నుదుటి పైన మెల్లగా మొదలై ఆ తర్వాత బుగ్గల పైన కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. మంగుమచ్చల్లో నేను 4 వెరైటీస్ అని నేను చెప్తూ ఉంటాను కదండి. సెంట్రోఫేషియల్ అంటే ఇక్కడ నుదుటి పై భాగం నుంచి ఇక్కడ వరకు మ్యాలర్ ఏరియా వరకు ఒక రకంగా పిగ్మెంటేషన్ వస్తుందండి. అలానే మీకు మంగుమచ్చల్లో కూడా మీకు ఎలాంటిది అని అంటే మ్యాలర్ ఏరియా ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందండి. అలానే మంగుమచ్చలు ఇక్కడ ఉంటుంది. దాని సెంట్రోఫేషియల్ పైన పెదవి పైన కూడా ఉంటుంది అనమాట. అలానే మ్యాండిబులార్ ప్యాటర్న్ అనమాట. సో ఇలా మ్యాండిబులార్ ప్యాటర్నే కాకుండా ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ మీకు ఇక్కడ ఈ భాగంలో కూడా నలుపుగా వస్తూ ఉంటుంది. ఇది మెలాస్మా అంటారు. ఒకసారి ఇక్కడ వచ్చినాక నెమ్మదిగా ఇక్కడ అంతా స్ప్రెడ్ అవ్వటానికి కూడా మనం ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటే మనకి ఖచ్చితంగా మనకి చర్మంలో ఉన్న నలుపు మనకి నెమ్మదిగా నలుపు ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇలానే కాకుండా మనకి ఫ్రెక్కిల్స్ అనేటివి కూడా ఉంటాయి. ఫ్రెక్కిల్స్ అంటే చిన్నగా నల్ల చుక్కలు ఉంటాయి అన్నమాట. ఈ నల్ల చుక్కలు అనేది ముక్కు పైన చుక్కగా ఉంటుందండి. ఒక్కొక్కసారి బుగ్గల పైన కూడా వస్తూ ఉంటాయి. దీన్ని ఫ్రెక్కిల్స్ అని అంటారు. ఫ్రెక్కిల్స్ అనేది ఏంటి అని అంటే చర్మంలో మనకి ఓన్లీ పైన భాగంలో మాత్రమే మెలనిన్ డిపాజిట్ అవుతుంది అనమాట. దానివల్లనే ఈ ఫ్రెక్కిల్స్ అనేటివి వస్తాయి. అలానే ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అని ఒకటి ఉంటుందండి. ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. అంటే ఒక గీత లాగా ఉంటుంది. ఇది హెరిడిటరీగా ఉంటుంది. దీని పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్గా కూడా కొంతమంది డాక్టర్స్ అనుకుంటూ ఉంటారనమాట. సో ఈ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ కూడా మనకి ఎందుకు అలా కనిపిస్తుంది అని అంటే చర్మంలో మనకి నలుపు అనేది ఎక్కువ భాగంలో మనకి అలా ఉంటుంది కాబట్టి అది బాగా ఇబ్బందిగా పెడుతూ ఉంటుంది అనమాట. అలానే నేజల్ పిగ్మెంటేషన్ అని అంటాం. ఈ భాగంలో మొత్తానికి ఇక్కడ నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. సెబోరిక్ మెలనోసిస్ అని అంటాం కదండి. సెబోరిక్ మెలనోసిస్ అంటే సెబోరిక్ ఏరియాస్లో అంటే ఈ భాగంలో ఇక్కడి నుంచి ఈ భాగము, తర్వాత ఇక్కడ పెదవి నుంచి ముక్కు దగ్గర ఉన్న ఈ భాగము, తర్వాత ఈ ఏరియాలో కూడా పెరియోరల్ పిగ్మెంటేషన్ అని అంటాం అనమాట. సో ఇన్ని రకాలైన పిగ్మెంటేషన్స్ ఉంటాయండి. అంటే ఎవరికైనా కానీ నోస్ పైన నలుపు వచ్చింది కదా, నల్ల చుక్కనే కదా అని అంటారు. నల్ల చుక్కల గురించి అంత చదివాం కాబట్టి మేము డెర్మటాలజిస్టులు అయ్యాం కదండి. అందుకోసమనే నేను మీకు అదే చెప్తూ ఉంటాను. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫుల్లీ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి రావాలండి. దానితో పాటు మీకు మంచిగా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలంటే మీరు మా దగ్గరకు వస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ మీకోసం కష్టపడుతున్నారని చెప్పేసి. దానికి ఆ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనకి లేజర్స్, పీల్స్, అలానే క్రీమ్స్, లోషన్స్, టాబ్లెట్స్ కూడా వాడుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు నాగరాజ్ గారు చెప్పారు కదండి, నోస్ పైన పిగ్మెంటేషన్ ఉంది, అలాంటప్పుడు ఏం లేజర్ చేయాలి? లేజర్స్లో రకరకాల లేజర్స్ ఉంటాయంటే వివిధ రకాలైన లేజర్స్ థెరపీస్ కూడా వివిధ విధంగా కూడా చేస్తామన్నమాట.
అంటే ఇప్పుడు మంగు మచ్చలు వచ్చాయనుకోండి, దానికి మెలాస్మా లేజర్స్ చేస్తాం. ఈ మెలాస్మా లేజర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మంలో ఉన్న రంగు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. కానీ దానికి ఒక స్పెషల్ టాబ్లెట్ ఉంటుంది, లేజర్. ఈ రెండు కంబైన్ చేసి కొన్ని నెలల పాటు చేయాలండి. మగవాళ్ళలో మంగు మచ్చలు అనేటివి మొండిగా ఉంటాయి. దాని గురించని నేను పాత వీడియోస్లో కూడా చెప్పానండి, అది కూడా చూడాలి మీరు. అది అలానే మంగు మచ్చల్లో మీకు ఏదైతే ఇవి ఉంటాయో దానికి లేజర్స్, పీల్స్, అలానే మీకు టాబ్లెట్స్ యూస్ చేయటం వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అలానే కాకుండా మనకి చర్మంలో మనకి ఏదైతే నలుపు ఏదైతే ఉందో, మామూలు నలుపు ఫ్రెక్కిల్స్ అంటాం కదండి, ఆ ఫ్రెక్కిల్స్ అనే దాన్ని తీయాలనంటే మనకు ఒక ఫ్రెక్కిల్స్ రిమూవల్ లేజర్స్ తోటి మనకి దాన్ని ఒక డిఫరెంట్ వేలో చేసి ఫ్రాస్టింగ్ లాగా చేసి దాంతోపాటు మనం తీస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సెబోరిక్ మెలనోసిస్. ఇది చాలా మొండి కండిషన్ అండి. ఈ సెబోరిక్ మెలనోసిస్ కండిషన్ని మనం లేజర్సే కాకుండా మనం పీల్స్ కాంబినేషన్స్లో కూడా చేయాలి. దాంతోపాటు మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా మనం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం థెరపీస్ని డిసైడ్ చేసుకుంటూ నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి మనం చేసుకుంటూ పోతుంటే అప్పుడు మనకి రిజల్ట్స్ అనేటివి చాలా బాగుంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయాలండి. మనకి ట్రీట్మెంట్ ఏవైతే చేస్తున్నామో అది ఒక్క సెషన్లో 2 సెషన్లో అయిపోవండి. దీనికి ఖచ్చితంగా కొన్ని నెలల పాటు మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా థెరపీస్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. అలానే మనకి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సన్ స్క్రీన్స్ అనేటివి నేను నా ఛానల్స్లో పాత వీడియోస్లో నేను మీకు చెప్పాను కదండి, చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. మీరు దయచేసి నా ఛానల్కి వచ్చి మీరు ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ని చాలా వరకు మీరు గమనించి తర్వాత మీరు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని పాటిస్తే, లేదు మీకు వీలైనప్పుడు మా దగ్గరకు వస్తే నెలకు ఒకసారి మనం లేజర్ చేస్తూ కూడా మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు. అలానే మీరు సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ గురించి కూడా నేను నా పాత వీడియోలో కూడా చెప్పానండి. ఈ సన్ స్క్రీన్స్ అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా పెట్టాలండి. అలా పెడితేనే మనకి సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంట్లో ఉండే ఆడేవాళ్ళు ఖచ్చితంగా పొద్దున్న లేవంగానే మీరు ఒకసారి సన్ స్క్రీన్ పెట్టుకోండి. స్నానం చేసినాక మళ్ళీ ఒకసారి సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖం పైన. అలా మనం సన్ స్క్రీన్ అనేది హౌస్ వైఫ్స్కి కూడా ఈ విధంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు బయట ఎండలో బాగా తిరుగుతున్నారని అంటే మీరు ఉదయం 9 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, మళ్ళీ ఇంటికి 5ంటికి అలా వస్తున్నారని అంటే 3ంటికి ఒకసారి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎంత సన్ స్క్రీన్ అది పెడుతూ ఉంటారో అంత మంచిగా రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది అన్నమాట. సన్ స్క్రీన్ అనేది చాలా మంచిగా పెడుతూ మనకి నైట్ టైం కొన్ని క్రీమ్స్ వాడుకుంటూ, సీరమ్స్ వాడుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేది వాడుకుంటూ ఉంటే మనకి లేజర్స్ కూడా రెగ్యులర్గా చేసుకొని నెలకు ఒక మాటు 8 నుంచి 10 నెలల వరకు మనం ఖచ్చితంగా చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవచ్చండి. సో లేజర్స్ గురించి, పీల్స్ గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేసి, అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీ పిల్లలకైనా కానీ, అమ్మ నాన్నకు కానీ, అక్క చెల్లెలకు కానీ, అన్న తమ్ములకు కానీ, ఎవరికైనా కానీ ఖచ్చితంగా మీరు వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఇంకో ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.